కొలస్సీ పత్రికపై ధ్యానాలు 12వ భాగం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 9 నుండి 12 వచనాల్లో కొలస్సీ సంఘంలో ఉన్న క్రైస్తవుల గురించి పౌలు చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది. దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో వాళ్ళు నింపబడాలని, దేవుని మహిమాశక్తితో వాళ్ళు బలపరచబడాలని పౌలు వారి నిమిత్తం ప్రార్థించాడు. తద్వారా దేవునికి తగిన విధంగా వాళ్ళు జీవించాలని, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలని, ప్రతి సత్కార్యంలో సఫలమవ్వాలని, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలని, పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతాన్ని కనపరచాలని, ఆనందంతో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు దేవుణ్ణి బ్రతిమాలాడు. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడానికి కారణాలు ఏంటో కూడా పౌలు చెబుతున్నాడు. మొదటి కారణం, ఆయన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్థులమయ్యేలా మనల్ని అర్హులనుగా చేశాడు. దీని గురించిన వివరణను మునుపటి ధ్యానంలో మనం చూసాం. మన ప్రస్తుత వచనంలో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడానికి మరొక 2 కారణాలను పౌలు తెలియజేస్తున్నాడు. ఈ వచనంలో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడానికి మొదటి కారణం, ఆయన మనలను చీకటి అధికారంలో నుండి విడుదల చేశాడు. చీకటి అధికారం అనేది సాతానుగడి రాజ్యాన్ని సూచిస్తున్నది. రక్షణ పొందడానికి ముందు మనం సాతానుగడి రాజ్యంలో బందీలుగా ఉండేవాళ్ళం. 2 తిమోతి 2:25 ప్రకారం సాతానుగడు తన ఇష్టం చొప్పున మనం రక్షణ పొందడానికి ముందు మనల్ని చెరపట్టాడు. ఆ కాలంలో దేవునికి అవిధేయులుగా ఉన్న మనల్ని వాడు ప్రేరేపించేవాడు. ఎఫెసీ 2:3లో ఇది మనకు కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన చీకటిలో జీవించడం వలన పరిశుద్ధత అంటే ఏంటో మనకు ఆ కాలంలో తెలిసేది కాదు. సాతానుగాడి అధికారం కింద జీవించేవాళ్ళం కాబట్టి దేవుని చట్టాలను ఎలాంటి ఇబ్బంది లేకుండానే అతిక్రమించేవాళ్ళం. చీకటి రాజ్యంలో జీవించేవాళ్ళం కాబట్టి మన మనస్సులు, హృదయాలు కూడా చీకటితోనే నిండి ఉండేవి. రోమా 1:22, ఎఫెసీ 4:18. వీటి ఫలితంగానే మనం విగ్రహారాధనలోనూ లైంగిక సంబంధమైన పాపాల్లోనూ ఉంటూ మన మనస్సులో పుట్టిన కోరికలను నెరవేర్చుకుంటూ జీవించాం. అంతకంతకు భ్రష్టత్వం అనే ఊబిలో మునిగిపోతూ ఉన్నాం. నిత్య నాశనానికి సమీపిస్తూ ఉన్నాం. ఆ కాలంలోనే కనికర సంపన్నుడైన దేవుడు మనల్ని ఆ చీకటి అధికారం నుండి విడుదల చేశాడు. సువార్త అనే బలమైన దూలంతో పాతాళ లోకపు ద్వారబంధాలను తునాతునకలుగా చేసి పాపపు సంఖ్యలతో బంధించబడిన మనల్ని దేవుడు విడిపించాడు. ఈ కారణాన్ని బట్టి తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ వచనంలో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడానికి 2వ కారణం, మనల్ని ప్రియుడైన తన కుమారుని రాజ్యంలో నివాసులనుగా చేశాడు. ఇక్కడ నివాసులనుగా చేశాడు అనే క్రియాపదానికి గ్రీకు మూలం మెథిస్టెమి, బదిలీ చేశాడు అని ఈ పదానికి అర్థం. పూర్వం ఒక రాజ్యం వేరొక రాజ్యం పైన యుద్ధం చేసి గెలిచినప్పుడు ఓడిపోయిన రాజ్యంలోని మనుషులను బందీలుగా చేసుకుని తమ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోయేవారు. అష్షూరు రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం పైన దాడి చేసి వారిని అనేక దేశాలలోనికి బందీలుగా తీసుకెళ్ళిపోయారు. బబులోను చక్రవర్తి యోధా రాజ్యం పైన దాడి చేసి వారిని బబులోనుకు బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. పౌలు సరిగ్గా ఇలాంటి భావాన్నే ఈ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు సువార్త ద్వారా పాతాళ లోకంపై అనగా అంధకార రాజ్యంపై దాడి చేశాడు. అందులో బందీలమైన మనల్ని అక్కడి నుంచి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యంలోనికి బదిలీ చేశాడు. రక్షణ పొందిన మన నివాస రాజ్యం ఇప్పుడు మారిపోయింది. చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంలోనికి మనం మారిపోయాం. పాపం మాత్రమే చేయగలిగిన బానిసత్వం నుంచి విడుదలై నీతిని నెరవేర్చగలిగే స్వేచ్ఛను పొందుకున్నాం. ఒకనాటి మన పై అధికారి అనగా సాతాను మనల్ని ద్వేషిస్తూ నియంత్రించేవాడు. ఈనాటి మన రాజు ప్రభువైన యేసుక్రీస్తు, ఈయన తన ప్రేమతో మనల్ని పరిపాలిస్తున్నాడు. మన ఎడల తన ప్రేమను శిలువ మరణం ద్వారా వెల్లడిస్తున్నాడు. మన రాజు మనపైన వ్యక్తిగతంగా ప్రేమ కలిగిన వాడని తెలుసుకోవడం మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. అంతేకాదు, ఆ రాజ్యంలోని తోటి పౌరులతో మనకున్న సంబంధ బాంధవ్యాలు కూడా మనకెంతో ఆదరణను, ప్రోత్సాహాన్ని ఇస్తాయి కదా. ఇంతటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన వాడు తండ్రి అయిన దేవుడు. అందువల్లనే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు, మనం ఏ రాజ్యంలో ఉన్నామో గుర్తు చేసుకుంటూ ఆ రాజ్య విస్తరణ కోసం పాటుపడాలి.
మన రాజును సరిగ్గా ఈ లోకం ముందు చూపించాలి. ఆయనకు తిరుగుబాటుదారులుగా కాక నమ్మకమైన పౌరులుగా ఉండాలి. అలాంటి కృపను దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.